ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానము లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనంలో వ్రాయబడినట్టుగా, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానం. మరి గొర్రెలు అక్కడ గొర్రెల మందలను కాచుకుని చలి కాచుకుంటూ ఉండగా ఒక దూత వచ్చి చెప్తుందంట, దేవునికి మహిమ, ఇదిగో లోకరక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పినప్పుడు, దేవునికి మహిమ కలుగునుగాక, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక కుమారుని కనుగొంట మీరు చూస్తారు అని చెప్తున్నప్పుడు, పరలోక సమూహం అంతా దిగి వచ్చి ఆ దూతతో కలిసి స్తుతులు చెల్లిస్తూ ఉన్నారంట. అవును. దేవునికి మహిమ పరలోకంలోనేమో, దేవునికి మహిమ ఈ భూమి మీద ఆయనకిష్టులైన ప్రజలందరికీ సమాధానం వచ్చింది. ఇదిగో ఈ భూమి మీదకి లోకరక్షకుడు వచ్చాడు. ఇక మీకు సమాధానం వచ్చింది అని చెప్తుందంట. ఈరోజు మనం కూడా నిజంగానే ఆయనకిష్టులైన బిడ్డలము కాబట్టి, నీకు నాకు కూడా ఈరోజు సమాధానం వచ్చింది. సమాధానం వచ్చింది నా బిడ్డ. నువ్వెందుకు భయపడుతున్నావు? ఇక ఈ యొక్క లోక రక్షకుడు పుట్టిన ఈ సమయంలో దేవుని యొక్క దూత ద్వారా మనకు తెలుపబడిన గొప్ప వర్తమానం, ఒక వాగ్దానం ఏంటంటే, భూమి మీదకి ఆయనకిష్టులైన ప్రజలందరికీ సమాధానం వచ్చింది. పరలోకంలో దేవుని నామానికి మహిమ మహిమ అంటూ స్తుతులు చెల్లించబడుతున్నాయంట. కాబట్టి ఈరోజు మనం సంతోషంగాను సమాధానంగాను ఉండవలసిన రోజులు ఇవి. అయినా కానీ నువ్వు నేను దుఃఖపడుతున్నామంటే, నిజంగా ఆ వాగ్దానాన్ని నువ్వు నేను నమ్మి దానిని పలికి, ప్రభా లోకరక్షుడు సమాధానాన్ని తెచ్చాడు, ఈరోజు మేము సమాధానంగా ఉండాలి అని నువ్వు అడిగినట్లయితే, దేవుడు తప్పకుండా ఆయన చేసిన వాగ్దానాన్ని బట్టి మనకు సమాధానం ఇస్తాడు. లోక రక్షకుడు రావడమే సమాధానం ఆయనకిష్టలైన బిడ్డలందరి మీదకి ప్రవాహం వల్లే వచ్చింది. కాబట్టి ఈరోజు మనం సంతోషంగా ఉన్నాం. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, నిజమే ప్రభా, మేము సంతోషంగా ఉన్నాము అంటే దేవుని మహాకృపను బట్టి నాయన. మరి అయా, నువ్వు ఈ భూమి మీదకి వచ్చిన రోజే మాకు సమాధానాన్ని తెచ్చిపెట్టావు నాయన, నీకు వందనాలు. ఈ రోజు నుంచి ఆ సమాధానాన్ని మేము బలంగా పొందుకుంటున్నందుకు వందనాలు. దానిని మేము అయా తను మా జీవితాలకు అన్వయించుకుంటున్నందుకు కూడా వందనాలు చెల్లిస్తూ, ఎవరైతే ఇంకా వ్యతిరేకంగా ఉన్నారో వారందరినీ అయా సరిచేసి తీసుకొని వచ్చి నీ నామంలో తండ్రి, నీ ఆత్మతో నింపుకొని బలపరుచుకోమని బ్రతిమలాడుతున్నా. ఈరోజు బర్త్డే మ్యారేజ్ డే జరుపుకున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ నామంలో మరి ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి ఐశ్వర్యం, ఆరోగ్యం, అయా దీర్ఘాయుషు, కృప, కాపుదల, క్షేమం, సమాధానం పొందుకునిలాగని కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.